ప్రణతి దామ. అందరికీ నమస్కారం. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట శ్రీ దేవులపల్లి వారిది, సంగీతం శ్రీ రాజేశ్వరరావు గారిది, గానం శ్రీమతి భానుమతి గారు. మల్లీశ్వరి సినిమా నుంచి పిలచిన బిగువటరా. పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచివ జిన, పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచివ జిన, పిలచిన బిగువటరా బళిరా రాజా. ఈ నయగారము ఈ బయ్యారము, ఈ నయగారము ఈ బయ్యారము, ఈ నగయౌవన ఆనగలినునే, పిలచిన బిగువటరా. ఈ నయగారము ఈ బయ్యారము, ఈ నగయౌవన ఆనగలినునే, పిలచిన బిగువటరా. కాలుల తేలెను గాఢపు మమతలు, గాలుల తేలెను గాఢపు మమతలు, నీలపు మాబుల నీడను కదలను, అందెల రవళుల సందడి వరి వరి, అందెల రవళుల అందెల రవళుల సందడి మరి మరి, అందగాడైదు అందర చేయగా, అందగాడైదు అందర చేయగా, పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా. ధన్యవాదాలు. ఈ కాపీ రాగానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పదగిన పాట ఇది. ఎన్ని రాబోయే 100 ఏళ్ళకు కూడా ఈ పాటని చెప్పుకోవచ్చు. కాపీ రాగానే టక్కుమని ఈ పాట తీసుకొస్తే మొత్తం అన్నీ వచ్చేస్తుంది. ఆ రాగంలో ఉన్న అన్నీ అసలు ఏం మిగల్చకుండా చేశారు ఆయన. ఒక లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సంగీత దర్శకుడు ఒక రాగంలో ఒక పాట చేసి అది చాలా గనక విపరీతమైన ప్రాచుర్యం పొందిందంటే, కొన్ని ఏళ్ల తర్వాత అదే సంగీత దర్శకుడు మరొక సినిమాకు చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత దర్శకుడు కూడా, సార్ అప్పుడు చేశారే ఆ రాగంలో అలాంటి పాట కావాలని అడగడం కూడా జరుగుతుంది. దానివల్లే వచ్చింది అమరశిల్పి జక్కన్లో అందాల బొమ్మతో ఆట ఆడవా
అలా వచ్చిన పాటే అది కూడా. ప్రణతి, పాడేటప్పుడు నీ ప్రయత్నం, ప్రతి సంగతి చక్కగా పలకాలి, ఉన్నది ఏమిటి అందులో సహజంగా ఉన్నది ఏమిటి అన్నదానికి నీ ప్రయత్నం చూడు, అది అది చాలా నాకు నచ్చింది. ఈ నయగారము ఈ వయ్యారము, ఆ తర్వాత పంక్తి ఒకసారి చదువు చాలు. ఈ నవ యవ్వన మానగ నినునే. అంటే ఏంటి అర్థం? ఆనడం అంటే తాగడం, తాగడం అన్నమా ఆనడం అనడానికి తాగడం అన్నమాట కూడా అర్థం ఉంది. తీసుకోవడం, స్వీకరించడం. నవయవ్వన మానగ, ఒక సుధారసం ఆనగ అంటే అది నువ్వు పాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ నవయౌవన మానగ నీనునే అని పాడుతున్నావు. అది విడతీయకూడదు అక్కడ. ఈ నవయౌవన మానగ నీనునే, ఈ నవయవ్వన మానగ నినునే అన్నది ఒక్క ఊపిరిలో రావాలి అన్నమాట. శుభం భూయాత్. ధన్యవాదాలు.